ఒమన్ తీరంలో మరొకసారి టెన్షన్ కనిపిస్తోంది. భారతీయ సిబ్బంది ఉన్న నౌకల మీద ఇరాన్ దాడి చేసింది. టోగో దేశం జెండాతో వెళ్తున్నటువంటి ఎంటీ సిరాన్ నౌకపై దాడి చేసినట్లుగా ఇప్పటికే తెలుస్తోంది. ఇరాన్ దాడిలో భారతీయ సిబ్బంది ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకున్నారు. ఇరాన్ కోస్ట్ గార్డ్ కాల్పుల సమయంలో నౌకలో 17 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్లుగా తెలుస్తోంది. కాల్పులు జరిపిన ప్రాంతం హర్మూజ్ జలసంధికి సౌత్ ఈస్ట్లో ఉంది అంటూ భారత్ చెప్పింది. ఏప్రిల్ 25న దాడి జరిగినట్లుగా భారత్ ప్రకటించింది. ఇట్స్ బీన్ 2 days. గతంలోనూ 2 భారతీయ నౌకల మీద ఇరాన్ దాడులు చేయడాన్ని మనం చూసాం. ఇప్పుడు భారత నౌక కాకపోయినప్పటికీ టోగోకి సంబంధించినటువంటి నౌక, టోగో అనేది ఆఫ్రికన్ కంట్రీస్లో ఒక చిన్న దేశం. ఇరాన్ దగ్గర నుంచి అది ఆయిల్ కొనుక్కుంటూ వెళ్తుంది. అయితే ఇప్పుడు ఒమన్ నుంచి వెళ్తుంది. అయితే ఆ సమయంలో ఇరాన్ ఈ దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. అందులో భారతీయ సిబ్బంది ఉండడం ఇప్పుడు భారతదేశం ఈ విషయం గురించి ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఆ షిప్లో ఉన్నటువంటి భారతీయులు అందరూ కూడా సేఫ్గా ఉన్నారు అంటూ తెలుస్తుంది. దోస్ ఆర్ వార్నింగ్ స్ట్రైక్స్. అంటే షిప్ మీద మేము తీవ్రంగా దాడి చేస్తాం అని చెప్పి ఒక చిన్న శాంపిల్ స్ట్రైక్ చేశారు. శాంపిల్కి కొన్ని షాట్స్ వాళ్ళు ఫైర్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈలోగా షిప్తో కమ్యూనికేట్ అయినట్లుగా సమాచారం. అయితే ఈ దాడిలో భారతీయులు ఎవరు గాయపడలేదు అంటూ తెలుస్తోంది. ఇప్పటికే మన విదేశాంగ శాఖ సైతం ఈ అంశానికి సంబంధించి కన్ఫర్మ్ చేసింది. ఆల్ ఇండియన్స్ ఆర్ సేఫ్ అంటూ చెప్పింది. అండ్ ఒకసారి ఆ డీటెయిల్స్ మనం చూద్దాం. మన విదేశాంగ శాఖ చెప్తున్నటువంటి సమాచారం. 25 अप्रैल 2026 को एक टोगो फ्लैग्ड केमिकल टैंकर एमटी सिरॉन से जुड़ा हुआ एक इंसिडेंट रिपोर्ट हुआ है, जिसके टोटल क्रू में कुछ भारतीय नाविक भी हैं. ये घटना शिनास आउटर पोर्ट लिमिट ओमान से हुई है. ये जहाज कुछ अन्य जहाजों के साथ गुजर रहा था, जिसको ईरानियन कोस्ट गार्ड ने इंटरसेप्ट करने को कहा और उन्होंने वार्निंग शॉट्स फायर किए. सभी भारतीय नाविक सुरक्षित हैं. पतन पोत परिवहन और जल मार्ग मंत्रालय लगातार विदेश मंत्रालय, भारतीय मिशनों और मैरीटाइम स्टेक होल्डर के साथ संपर्क में है और नाविकों की सुरक्षा और मैरीटाइम ऑपरेशन सुनिश्चित के लिए वचनबद्ध है. क्षेत्र में मौजूद सभी भारतीय नाविक सुरक्षित हैं. पिछले 24 घंटों में किसी भी इंडियन फ्लैग वेसल से जुड़ी कोई घटना रिपोर्ट नहीं हुई. डीजी शिपिंग कंट्रोल रूम के एक्टिवेशन के बाद अब तक 7,780 कॉल्स और 16,650 से अधिक ईमेल्स हैंडल किए जा चुके हैं. पिछले 24 घंटों में 25 कॉल और 140 ईमेल प्राप्त हुए हैं. मंत्रालय ने डीजी शिपिंग के माध्यम से अब तक 2,770 से अधिक भारतीय नाविकों की सुरक्षित वापसी सुनिश्चित की है, जिनमें से 12 नाविकों को पिछले 24 घंटों में गल्फ क्षेत्र से के विभिन्न स्थानों से वापस लाया गया है. भारत की सभी बंदरगाह सामान्य रूप से ऑपरेशन कर रही हैं और किसी भी पोर्ट पे किसी तरह की कंजेशन की कोई सूचना नहीं है. 25 अप्रैल 2026 को एक टोगो फ्लैग्ड केमिकल टैंकर एमटी सिरॉन. సో ఇది ఒక టోగో దేశానికి చెందినటువంటి ఒక ఆఫ్రికన్ దేశానికి చెందిన ఒక కెమికల్ ట్యాంకర్గా తెలుస్తుంది. వార్నింగ్ షాట్స్ ఫైర్ అయ్యాయి, కానీ షిప్కి పెద్దగా నష్టం జరగలేదు. అట్ ది సేమ్ టైం లోపల ఉన్నటువంటి భారతీయులందరూ కూడా సేఫ్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏప్రిల్ 25న ఈ దాడి జరిగింది. అంటే ఒక 2 రోజుల క్రితం. ఇట్స్ 27th నౌ. ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కమ్యూనికేట్ అయింది. భారత్ ఇరాన్తో మాట్లాడింది, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ తెలుసుకుంది, షిప్తో కమ్యూనికేట్ అయింది, అందరూ సేఫ్గా ఉన్నారని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ డీటెయిల్స్ని మనకు అందిస్తున్నారు. అండ్ రీసెంట్గా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో వరుసగా ఇరాన్ దాడులు చేస్తూ ఉండడాన్ని మనం చూస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా భారత్కి సంబంధించిన 2 షిప్పుల మీద దాడులు జరగడం మనం చూసాం. ఒకటి త్రుటిలో చాలా తక్కువ డ్యామేజ్ తప్పించుకుంటే మరొక షిప్ కొంత డ్యామేజ్ అయింది. కాకపోతే భారతీయులు ఎవరు ప్రాణాలు కోల్పోలేదు ఆ ఘటనలో. కానీ దీనికి సంబంధించి భారత్ చాలా సీరియస్ అయింది. భారత జెండా ఉన్నటువంటి షిప్ మీద ఎలా దాడి చేస్తారు అంటూ ఇరాన్ని ఒక ఎక్స్ప్లెనేషన్ అడిగింది. అండ్ ఇరాన్తో మాట్లాడిన తర్వాత ఇరాన్ కూడా ఈ విషయంలో మేము నెక్స్ట్ టైం నుంచి జాగ్రత్తగా ఉంటామని ఒక సమాధానం చెప్పినట్లుగా మనకు తెలుస్తుంది. ఈవెన్ ఆఫ్టర్ దట్ మరికొన్ని ట్రాన్సాక్షన్స్ కూడా జరిగాయి ఇరాన్కి భారత్కి మధ్యలో. సో సిచ్యువేషన్స్ ఆర్ క్వైట్ గుడ్ నౌ ఇండియా అండ్ ఇరాన్కి మధ్యలో. కాకపోతే
ఇప్పుడు జరిగినటువంటి ఈ షిప్ మీద దాడికి సంబంధించి భారత్ మరొకసారి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టింది. అంతా సేఫ్గా ఉన్నారు. ఖచ్చితంగా అది భారత నౌక కాకపోయినప్పటికీ భారతీయులు ఉన్నటువంటి ఏ నౌక మీద దాడి జరిగినా మన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, మన పౌరుల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి భారత్ వెంటనే ఈ విషయంలో రెస్పాండ్ అయింది. అండ్ వీ కెన్ సీ వరుసగా ఏప్రిల్ 22న ఇరాన్ గన్ బోట్స్తో ఫైర్ చేసింది ఒక గ్రీస్కి సంబంధించినటువంటి ఒక షిప్ మీద. షిప్ బ్రిడ్జ్ మొత్తం చాలా తీవ్రంగా దెబ్బతింది. ఐఆర్జీసీ ఈ షిప్ని స్వాధీనం కూడా చేసుకుంది. గ్రీస్కి సంబంధించినటువంటి షిప్ ఇది. ఆ తర్వాత భారత్కి సంబంధించి 2 షిప్పుల మీద దాడి జరగడం మనం చూసాం. అయితే పెద్దగా నష్టం జరగలేదు, ఎవరు ప్రాణాపాయం కూడా ఏమీ జరగని పరిస్థితి మనం చూస్తున్నాం. విఎల్సిసి ట్యాంకర్ మీద ఈ దాడి జరిగింది, సన్మార్ హెరాల్డ్ మీద. మరోవైపు ఫ్రాన్స్కి సంబంధించినటువంటి షిప్ మీద కూడా ఒక కంటైనర్ షిప్ మీద ఇరాన్ దాడి చేసింది. ఒమన్ తీరంలో రాకెట్ దాడి చేసింది. కాకపోతే కొద్దిపాటి నష్టమే జరిగింది ఆ షిప్కి కూడా. అట్ ది సేమ్ టైం ఇక అంతకుముందు వరుసగా సమ్ యూరోపియన్ కంట్రీస్కి సంబంధించినటువంటి కొన్ని షిప్స్ మీద దాడులు జరగడాన్ని మనం చూసాం. అలాగే ఖతార్ సంబంధించిన షిప్ మీద కూడా దాడి జరగడాన్ని మనం చూసాం. సో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది. ఓవైపు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్కి బయట వైపు బ్లాకేడ్ కంటిన్యూ అవుతుంది, యుఎస్ బ్లాకేడ్. సో ఏదైనా షిప్పు, ఇరాన్కి సంబంధించిన షిప్ కానీ ఇరాన్తో వ్యాపారం చేస్తున్నటువంటి ఇతర దేశాల షిప్లైనా సరే తమ అనుమతి కూడా అక్కడ అవసరం అవుతుంది, లేదంటే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు. ఎస్పెషల్లీ ఇరాన్కి సంబంధించిన షిప్ల మీద చాలా సీరియస్ సర్వేలెన్స్ కొనసాగుతుంది.